హలో ఫ్రెండ్స్, భారతదేశానికి సంబంధించిన ఇంటర్నేషనల్ వార్తలు ఇప్పుడు మీకోసమే. హైలైట్ వార్తల విషయానికి వస్తే, బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చి ఇప్పటికే 10 రోజులు గడిచిపోయాయి. షేక్ హసీనా భారతదేశంలో ఉండి రోజులు గడుస్తున్న కొద్దీ భారత్పై కూడా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఏ బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే భారతదేశంపై గత కొంతకాలంగా వ్యతిరేకత చూపిస్తుందో అదే బంగ్లాదేశ్కు విద్యుత్ కొరత రావడంతో ఇప్పుడు భారతదేశం నుండే బంగ్లాదేశ్కు విద్యుత్ సప్లై చేయడం జరుగుతుంది. దీంతో భారతదేశం యొక్క అదానీ పవర్స్ నుంచి బంగ్లాదేశ్కు విద్యుత్తును సప్లై చేయడానికి అనుమతి లభించింది. ఇకపోతే ఇటీవల ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఓ గట్టి దెబ్బ తగిలే ప్రకటన ఇవ్వడం జరిగింది. దీంతో పూర్తిగా బంగ్లాదేశ్ భారతదేశానికి శత్రువుగా మారింది. ఎందుకంటే ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ తన హద్దులను దాటి ఎన్నోసార్లు భారత్పై తమ వ్యతిరేకతను చూపించింది. కానీ ఒక్కసారిగా భారత్ తిరగబడితే మాత్రం బంగ్లాదేశ్ అంతమైపోవటం ఖాయం. ఇది తెలిసి కూడా బంగ్లాదేశ్ హద్దులు దాటుతూనే ఉంది. ఎప్పుడైతే బంగ్లాదేశ్లో పదవి రాజీనామా జరిగిందో అప్పటి నుంచి బంగ్లాదేశ్లో పరిస్థితులు చాలా విషమంగా మారాయి. ఇప్పటికే బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దుర్వినియోగాలు, అలాగే అక్కడ తలెత్తుతున్న పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్ ఆ పరిస్థితులను కంట్రోల్ చేయలేకపోతోంది. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు భారతదేశం యొక్క సహాయం లేకుండా బంగ్లాదేశ్ ఏమీ చేయలేదని అర్థమైంది. అందుకే ఈ మధ్యకాలంలో భారత్ బంగ్లాదేశ్కు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ముందుగా ఈ రిపోర్ట్ను చూడండి. ఈ బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాజీనామా తర్వాత ఈ రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఈ రిపోర్టు ప్రకారం బంగ్లాదేశ్లో ఉద్యోగులు, విద్యార్థులు చేస్తున్న ధర్నాల కారణంగా బంగ్లాదేశ్లో ఎక్కడ చూసినా పరిస్థితులు విషమంగానే ఉన్నాయి. దీని కారణంగా బంగ్లాదేశ్లో ఎలక్ట్రిసిటీ కొరత ఏర్పడింది. అంతేకాకుండా బంగ్లాదేశ్లో పరిస్థితుల కారణంగా ఎలక్ట్రిసిటీని బంగ్లాదేశ్ మళ్ళీ తయారు చేయలేకపోతోంది. ఇది ఒక కారణం అయితే, మరొక కారణం ఏంటంటే విద్యుత్తు తయారు చేయడానికి బొగ్గు అవసరం ఏర్పడింది. ఇన్ని రోజులు ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా నుండి బంగ్లాదేశ్కు బొగ్గు ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేది. కానీ బంగ్లాదేశ్లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ దేశాలకు బంగ్లాదేశ్కు ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు ఆపేయడం జరిగింది. దీంతో బంగ్లాదేశ్లో భారీగా బొగ్గు కొరత ఏర్పడింది. దీని కారణంగానే బంగ్లాదేశ్లో విద్యుత్ తయారీ జరగటం లేదు. బంగ్లాదేశ్ బొగ్గును సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుందని ఒక రిపోర్ట్ ద్వారా తెలిసింది. కానీ మళ్లీ పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా నుండి బొగ్గు కొనుగోలు చేయలేకపోతోంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా నుంచి బొగ్గు కొనుగోలు చేయాలంటే వారికి డాలర్స్లో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్ డాలర్స్ ఇవ్వలేకపోతుంది. అంతేకాకుండా మీకు తెలిసే ఉంటుంది, గత సంవత్సరం నుంచి డాలర్స్ విషయంలో కూడా బంగ్లాదేశ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీని కారణంగానే బంగ్లాదేశ్కు భారీ విద్యుత్ కొరత ఏర్పడింది. అందుకే భారతదేశం నెల $90 మిలియన్ విద్యుత్తును బంగ్లాదేశ్కు సప్లై చేస్తుంది. దీంతో భారతదేశ అదానీ పవర్స్ కంపెనీ బంగ్లాదేశ్కు కరెంట్ సప్లై చేయాలని ఆదేశం చేయడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ అదానీ నుండి 2017 నవంబర్లో 25 సంవత్సరాల కోసం విద్యుత్తును కొనుగోలు చేస్తుందని చెప్పడం జరిగింది. కానీ 2023వ సంవత్సరంలో విద్యుత్తు ప్రయోజనం వచ్చినప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్కు విద్యుత్తు అక్కడి నుంచే సప్లై అవుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్ పరిస్థితులు చెడిపోయాయో అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్ మరింత పవర్ సప్లై కోసం డిమాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఈ పవర్ సప్లై పర్మిషన్ మళ్ళీ అదానీ పవర్స్కు అందించడం జరిగింది. బంగ్లాదేశ్కు అదానీ పవర్స్ నుంచి 1600 మెగావాట్స్ విద్యుత్తును సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఏ దేశంతో అయితే బంగ్లాదేశ్ వ్యతిరేకతను చూపిస్తుందో ఆ దేశం నుండే సహాయాన్ని తీసుకుంటుందన్నమాట. కానీ బంగ్లాదేశ్ ఇప్పటికి కూడా తన వైఖరిని మార్చుకోకపోతే భారత్ బంగ్లాదేశ్పై తిరగబడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.